అడిగేది నిన్నే. మలేషియా ఫ్లైట్ ఎక్కకుండా ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో ఎందుకున్నావు? అని సీరియస్ నటిస్తూ అడుగుతుంది పూర్ణ. రేణు కన్నీళ్లు పెట్టుకుంటూ, అశోక్‌ని వదిలేసి వెళ్ళలేకపోతున్నాను మేడం. మొండిగా వెళ్దామని ఇక్కడి వరకు వచ్చాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాను. అశోక్‌ని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేనని నిన్న అక్క ఇంటికి వచ్చాకే అర్థమైంది. నన్ను క్షమించండి మేడం. నేను అశోక్‌ని వదిలేసి ఉండలేను. దయచేసి నన్ను అశోక్‌తో ఉండనివ్వండి అని వేడుకుంటుంది. చాటుగా ఉండి ఆ మాటలు వింటున్న అశోక్‌కి ఆనందంతో కన్నీళ్ళొస్తుంటాయి. మరోపక్క భారతి, చక్రవర్తి గారు కూడా రేణు మాటలకు ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంటారు. రేణు కన్నీళ్ళు తుడుచుకొని, కావాలంటే నేను మీకు నచ్చినట్టుగా మారిపోతాను మేడం. ఎలా అంటే చెప్పులు వేసుకొని ఇంట్లోకి రాను. రోజు మార్నింగ్ అంకుల్ టిఫిన్ చేసిన తర్వాతే నేను టిఫిన్ చేస్తాను. ఇంకా మీకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు కదా! అందుకే నాకు ఎంతో ఇష్టమైన చికెన్ తినడం కూడా మానేస్తాను అని తన అమాయకమైన మాటలతో అశోక్ మీదున్న ప్రేమని చూపిస్తుంటుంది. అశోక్ ఒక పక్క కన్నీళ్ళు పెట్టుకుంటూ, మరో పక్క తన మాటలకు నవ్వుతుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.